ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా పరిపాలన కొనసాగిస్తున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొన్నటి రోజున ఏదైతే తెలుగు రాష్ట్ర ఎంపీలకు ఇచ్చినటువంటి విందులో భాగంగా కితాబు ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇదే అంశం గురించి తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే మేడం, మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రస్తావిస్తూ చాలా అద్భుతంగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ముందు ఉందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తానికి నరేంద్ర మోదీ గారి వ్యాఖ్యల గురించి మీరు ఏమంటారు? ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పునఃప్రారంభానికి రావటం కానివ్వండి, ఆ తర్వాత మోడీ గారు కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎలాంటి సమస్యను ఎదుర్కొన్నారు ఆ రోజున చూసాం. ఆ పైపులు తగలబెట్టేసి ఆ పొగ వస్తూ ఉంటే ఆ హెలికాప్టర్ అనేది ల్యాండ్ అవ్వకుండా చేద్దామని ప్లానింగ్ జరిగింది అనేది. ఇదే కాకుండా 2019 నుంచి 24 మధ్య ఏం జరిగింది, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏం జరుగుతుంది అనే దాన్ని ఆయన కూడా గమనించారు, గుర్తించారు. దాని గురించి తన ఎంపీల ద్వారా కూడా ఎలాంటి వాయిస్ ఇవ్వాలనేది కూడా ఆయన చెప్పారు. అంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం, అందులోనూ ఈ రోజున 3 పార్టీలు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ, ఇంకొక వైపు జనసేన, బీజేపీ. ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అని కూడా చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే అక్కడ సెంట్రల్ స్టేట్ రెండిట్లో కూడా కూటమిలో భాగంగా ఇక్కడ కూడా ఉండటం అందరికి కూడా అదృష్టం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించే విషయం కానివ్వండి, మనకు ఏదైనా నిధులు సమకూర్చే విషయం కానివ్వండి, అమరావతి మా రాజధాని, మొన్నటి వరకు రాజధాని లేదు, రాజధాని లేని రాష్ట్రంగా పాపం యువత ఎంత ఇబ్బంది పడింది. అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అట్లానే ఆయన కూడా పరిపాలన చేశాడు రాష్ట్ర రాజధాని లేకుండానే. మరి ఇన్ని సమస్యల మధ్య ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఏం జరిగింది, ఎంత అభివృద్ధి చేశారు, ఎంతమంది యువతని ఎన్ని విధాలుగా ఆదుకున్నారు. ఇటు గ్రామస్థాయి గ్రామీణాభివృద్ధి శాఖలో పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, విద్యాశాఖలో ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ ఇప్పుడు చూస్తున్నాం మనం సీఎం రమేష్ గారు కానివ్వండి, పురంధరేశ్వరి గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏ విధంగా కలిసి వస్తున్నారు అనేది. కానీ ఇక్కడ మనం ప్రతిసారి గమనిస్తుంది ఏంటంటే బీజేపీ వాయిస్ పెద్దగా కనిపించట్లేదు. కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు టీడీపీ కానీ అన్నిటికి కూడా సవాళ్ళు ఎదుర్కొంటూ వీళ్ళు కూడా ప్రతి సవాలుగా దాన్ని తీసుకుంటూ వస్తున్నారు. ఈ రోజున మోడీ గారు అత్యంత అమూల్యమైన సందేశం ఏంటి అంటే మన ఎమ్మెల్యేలు కూడా వాయిస్ ఇవ్వాలి సపోర్టుగా. ఇంత గొప్పగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళటం, అందులోనూ యువత గురించి ఎవరైనా సరే ఈ రోజున ఏం చేస్తారు, రాగానే జగన్మోహన్ రెడ్డి చేసినట్లుగా అక్రమ అరెస్టులు చేసేయటం, కేసులు పెట్టడం, అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యం చేయటం, రావటమే ప్రజావేది కూల్చేయటం. ప్రజల మనసు గెలుచుకోవాలి, వాళ్ళ అసలు ఏంటి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది తెలుసుకునే నాయకుడు వచ్చిన తర్వాత మరి ప్రధానమంత్రి స్వయంగా ఈరోజు చూసాం. లోకేష్ గారు ఎన్నిసార్లు కలిసి వచ్చారు, లోకేష్ గారికి ప్రధానమంత్రి గారు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే ఎందుకు ఇస్తారండి? ఏ నాయకుడికైనా ఒక నాయకుడు ఎందుకు ఇస్తారు అంటే ప్రజల్లో వీళ్ళు ఎంత అభివృద్ధి తీసుకువెళ్ళారు, వాళ్ళతో ఎంత గొప్పగా మమేకమై ఉన్నారు అనేది. ఇంకోటి, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అసత్య ప్రచారాలను కూడా చాలా బలంగా తిప్పికొట్టాలని చెప్పేసి బీజేపీ ఎంపీలకి ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి సమాచారం అయితే ఉంది. ఏమంటారు ఆ అంశం గురించి? ఖచ్చితంగా మంచి మాట చెప్పారు. ఎందుకంటే ఈ రోజున ఒక రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా వాళ్ళు కూడా భాగవస్తులై ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ ఉంది. మరి ఈ 2 పార్టీలకు ఎంత బాధ్యత ఉందో వాళ్ళకు కూడా అదే బాధ్యత ఉంది. మరొకసారి మళ్ళీ మనం గెలవాలన్నా, ప్రజల మనసు గెలుచుకోవాలన్నా, మరి అవతల వైపు ఎవరైతే ఈ రాక్షస మూక, ఈ సైకో సైన్యం ఉందో, ఈ సైతాన్ సైన్యం అంతటికి కూడా ఒక గుణపాఠం చెప్పాలన్నా, వాళ్ళు మళ్ళీ ఏదైనా ఒక మాట మాట్లాడకుండా ఉండాలన్నా మనం సమిష్టిగా కృషి చేయాలి, అందరం కూడా కలిసిమెలిసి పని చేయాలి. అప్పుడే వాళ్ళ నోర్లు మూతపడతాయి, ఇటు అభివృద్ధి జరుగుతుంది. వాళ్ళు ఏదైతే రకరకాల వేషాలు వేస్తున్నారో మనం ఎన్నో చూసాం, రపరప నరికేస్తామనటం కానివ్వండి, ప్రతి దాని మీద అబద్ధ ప్రచారం. ఇంకేముంది, అమరావతి గురించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫైల్స్ వెనక్కి వచ్చేసి చంద్రబాబు నాయుడికి ఏదో చంపబెట్టనో ఏదో ఎదురు దెబ్బనో అని చెప్పి వాళ్ళ ఛానల్లో రాశారు. అసలు అమరావతి ఫైల్స్ వెనక్కి రావటం అనేది ఒక అబద్ధం అయితే చంద్రబాబు నాయుడికి ఏంటి సంబంధం అనేది ఒకటి. ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఇంట్లో కార్యక్రమం కాదే, ఆయన ఇంటి గురించి కాదే, ఆయన పొలం గురించి కాదే, ఆయన గట్టు గురించి కాదే, అది రాష్ట్ర అభివృద్ధి కోసం చేసే పని. అసలు ఆయనకేంటి ఎదురు దెబ్బ? అవసరమైతే హ్యాపీగా మనవలతోనూ కొడుకు కోడళ్ళతో ఆయన బిజినెస్, వాళ్ళ భారీ బిజినెస్ ఉంది, చక్కగా ఎన్టీఆర్ ట్రస్ట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని విధాలుగా చూసుకుంటూ ఎక్కడో చోట ఉంటారు. మరి అదంతా వదిలేసి ఎంతసేపటికి వీళ్ళ ఆలోచన విధానం అంటే ప్రజలు ఈ రోజున ఇదే మాట మాట్లాడుతున్నారు. ఏం పిచ్చేమని పట్టిందా ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి, వాళ్ళ ఛానల్కి, వాళ్ళ పేపర్కి?
ఒక మాట మాట్లాడేటప్పుడు కానీ ఒక న్యూస్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు కానీ అసలు ఆలోచన అవతల వ్యక్తుల్ని మనం అబద్ధం ఆడుతున్నాం, మనం అసలు అనవసరమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాం అనేది కూడా మర్చిపోయి దిగజారిపోయి మాట్లాడే వ్యవహారం. ఓకే, అయితే గతంలో ఎప్పుడు ఇలాంటి సందర్భం ఎప్పుడు చోటు చేసుకోలేదని చెప్పుకోవాలి. మరి ఇట్లాంటి అంశాలు పరుమార్లు పునరావృతం అవడం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమై ఉండొచ్చు? ఏముందండి, అతను అంటే ఆయనే ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నారు వాళ్ళ నాయకులు చేసే తప్పుల్ని, వాళ్ళ నాయకులు చేసి గతంలో తప్పిదాల్ని ఈ రోజున ఆయన ఎంకరేజింగ్గా మాట్లాడుతున్నారు. ఆఫ్టర్ ఆల్ చిన్న దొంగతనమే కదా, నాలాగా లక్షల కోట్లు కొట్టేయలేదు కదా, ఏముందో 9-11 డాలర్లు కొట్టేశాడు, ఎంత ఇద్ది అనేది అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? ఆల్రెడీ నేను ఉన్నాను దాని వెనక, నేనే చేయించాను అన్నట్లుగా చెప్పేస్తున్నాడు. మరి ఈ రోజున ఏదైనా సరే ఒక నాయకుడు సమర్థవంతంగా పనిచేయకపోతే ఏంటనేది 11కు పరిమితం చేసి చూపించారు ప్రజలు. ఆ తర్వాత కూడా రపరప అంటూ ప్రజలే మాకు ఓట్లేదు, నేను చేసిన ఎన్నేటి వెళ్ళిపోయినాయి, నేను ఆ బటన్ నొక్కాను ఈ బటన్ నొక్కాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ పులివెందుల జడ్పీటీసీలో మళ్ళీ లాగి పెట్టి ఈడ్చి కొట్టారు. మరి ఈ రోజు కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? మళ్ళీ నేను వస్తే సప్త సముద్రాల అవతలన్న లాక్కొస్తానని ఈ రోజున ఆ పార్టీలోనే ముసలం పుట్టింది. మన వైజాగ్లో కొట్టుకోవటం కానివ్వండి, ఈ రోజున బోరగడ్డ అనిల్ లాంటి వాళ్ళు మాటలు కానివ్వండి చెప్తున్నాడు. మొత్తం ఎలక్ట్రానిక్ మీడియా ముందు పెడతాను సజ్జల రామకృష్ణారెడ్డి బ్రతుకు అంటున్నాడు. మీలో మీరే ఇన్ని విధాలుగా ఉంటే మరి మీరు దొంగలు ఊళ్ళు పంచుకొని పంచాయతీలు చేసుకొని ఇన్ని రకాలుగా ఉంటే ఈ రోజున ఆయన ఏం మెసేజ్ ఇస్తాడు? వాళ్ళ పార్టీకి ఆయన ఏం చెప్పుకుంటాడు? మరి ఈ రోజున ఆయన ఇల్లే సరిగ్గా లేదు, పార్టీ సరిగ్గా లేదు, ఆయన పరిస్థితే బాగాలేనప్పుడు ఇట్లాంటి వ్యక్తులు రాష్ట్రానికి గతంలో మనం చేసుకున్న తప్పిదాల వల్ల వాళ్ళు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ముఖ్యమంత్రులుగా పనిచేశారు. మనకి ఇట్లాంటి వ్యక్తుల్ని ఇంకెప్పుడు కూడా ప్రజలు ఎన్నుకోవటం కానివ్వండి, ఇట్లాంటి వ్యక్తుల చేతిలో ఈ రోజున అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. రమ్మని బ్రతిమలాడుతున్నా కూడా అందరూ కూడా బాబు మీకు టైం ఇస్తాం రండి అని చెప్తున్నా కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి అలాంటి వ్యక్తులకి మరి ఎక్కడి వరకు ఉంచాలో అక్కడ వరకు ఉంచేసి వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపే విధంగా ఈ రోజున ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ మంత్రివర్గం అంతా, కుటుంబ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గం అంతా కూడా అందరూ కూడా స్పందిస్తూ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తూ ఒకవైపు ఎవరైతే తప్పిదాలకు పాల్పడుతూ పిల్లల జీవితాలతో గంజాయి పేరుతోటి మత్తు పదార్థాలతోటి ఆటలాడుతున్నారో వాళ్ళకు కూడా దీంట్లో ముఖ్యంగా వాళ్ళని ఖండిస్తూ వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తే మరి వీళ్ళు ఇట్లాంటి సోషల్ మీడియా వేదికగా కానివ్వండి, లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రజల మీద, రాజధాని మీద పిచ్చి రాతలు రాయకుండా ఉండాలంటే నిన్న మోడీ గారు ఇచ్చిన వాయిస్ అనుకోవాలా, వార్నింగ్ అనుకోవాలంటే నాకైతే జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.